సంతోషాన్ని ఒక నిమిషం కూర్చోవా? ఎక్కడుందని? ఎక్కడ బయటగా? బయటకు కావాలా? కూర్చోవా? సరే చూస్తాను రా. అన్న ఒకసారి ఇలా చూస్తారు ఒకసారి ప్లీజ్. అందరూ కెమెరా వైపు చూడండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. కామాక్షి క్రాఫ్ట్స్ మెయిన్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఈ లైమ్ లైట్ అవార్డ్స్ వైజాగ్లో ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ అందరినీ ఎంకరేజ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి జరుగుతున్న అవార్డ్ ఫంక్షన్ ఇది. దీనికి వైజాగ్ వాస్తవ్యులు ఎవరెవరైతే ఇక్కడి నుంచి లైమ్ లైట్లోకి వచ్చారో, అది అన్ని రంగాల నుంచి, ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్స్ ఉన్నారు, కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, ఇంకా సింగర్స్ ఉన్నారు, ఇంకా రకరకాల క్రాఫ్ట్స్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ ద ఆర్గనైజర్స్. ఇది ఇలాంటివి జరుగుతూ ఉండాలి. ఇది సీజన్ 2, ఈసారి జరిగేది సీజన్ 2. నేను ఫస్ట్ సీజన్ నేను చూడలేదు, బట్ ఐ డోంట్ నో, బట్ సెకండ్ సీజన్కి నన్ను ఇన్వైట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్ అనేది మనందరికి తెలుసు. ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ వైజాగ్లో వాళ్తారు వచ్చి. ఇది దిస్ ప్లేస్ ఈజ్ ఇట్స్ నాట్ అ ప్లేస్ యాక్చువల్లీ, దిస్ ఈజ్ అన్ ఎమోషన్. వైజాగ్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ ఎవ్రీబడి హూ ఎవర్ హ్యాస్ హెయిల్డ్ ఫ్రమ్ హియర్. సో ఈ ఫంక్షన్కి అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ప్రత్యేకంగా ఈ ఫంక్షన్ పిలిచినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా పేరు వెంకటేష్ అండి. మేము రీసెంట్గా ఎండాడ్లో కామాక్షి క్రాఫ్ట్స్ అని చెప్పి క్రాఫ్ట్స్ బిజినెస్ స్టోర్ ఒకటి ఓపెన్ చేసాం. సో మేము రీసెంట్గా ఓపెన్ చేసామండి మా న్యూ బిజినెస్. మా బిజినెస్ న్యూ అయినా సరే ఈ సెకండ్ సీజన్ ఈమాకి మమ్మల్ని మెయిన్ స్పాన్సర్గా తీసుకొని ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు సందీప్ గారు, షరీఫ్ గారు, ఆశ గారు. సో ఫస్ట్ సీజన్ ఎలా అయితే సక్సెస్ఫుల్గా చేశారో సెకండ్ సీజన్ కూడా అంత సక్సెస్ఫుల్గా చేసి మా కామాక్షి క్రాఫ్ట్కి ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇది మాకు ఫస్ట్ బిజినెస్ అండి. ఇది ఫస్ట్ టైం మా బిజినెస్ ప్లాన్ చేయడం, అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం. వైజాగ్లో ఎక్కడా లేనంత కలెక్షన్ తీసుకొచ్చి పెట్టాం. చాలా డిఫరెంట్ ఆర్టికల్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ఇండియాలో చాలా ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి మేము మా స్టోర్లో పెట్టామండి. సో తప్పకుండా మా స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ఈమా సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గాదిరాజు ప్యాలెస్ అన్నటువంటి ఈ యొక్క వెన్యూకి జనరల్ మేనేజర్గా ఉన్నారు మధు గారు. నమస్తే అండి. నమస్తే ఎవ్రీవన్. యాక్చువల్లీ ఈవెన్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఇన్ వైజాగ్లో ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున అంతా చాలా బాగా చేశారు ఈవెంట్. దిస్ టైమ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ గాదిరాజ్ ప్యాలెస్. ఓకే, ఇట్స్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. వీ హ్యావ్ టు డూ ఎవ్రీ ఇయర్ దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ అవర్ సిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు షరీఫ్ ఖాన్, ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్కి జనరల్ సెక్రటరీ నేను. సో ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ ఈమా లైమ్లైట్ అవార్డ్స్ని కండక్ట్ చేస్తున్నాం. సీజన్ 1 2024లో కండక్ట్ చేసాం. అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఈసారి సీజన్ 2 అంటే రేపు జూలై 16th ఈవినింగ్ 5 o'clockకి గాదిరాజు ప్యాలెస్లో జరుగుతుందండి. సో దీనికి మెయిన్ మాకు కామాక్షి క్రాఫ్ట్స్ అని చెప్పి మెయిన్ స్పాన్సర్. కామాక్షి క్రాఫ్ట్స్ అంటే మనకి మంచి యాంటిక్, మంచి బ్రాస్ అండ్ టాంజావూర్ పెయింటింగ్స్, ఇలాంటి డిఫరెంట్ హౌస్ రిలేటెడ్ డెకార్స్ కానీ, వెడ్డింగ్స్లో కానీ
ఈ అన్నిటికి సంబంధించిన ఐటమ్స్ మనకి అక్కడ దొరుకుతాయి. ఇంకోటి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి చాలా తక్కువ ప్రైస్కి మనకి వైజాగ్లో అందిస్తున్నారండి. సో వీళ్ళ కలెక్షన్స్ అయితే చూసాను, చాలా బాగున్నాయి. అండ్ మేము అడగగానే మాకు స్పాన్సర్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. దానికి అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెంట్ మేనేజర్స్లో చాలామంది వెడ్డింగ్ ప్లానర్స్ ఉన్నారు. ఈ వెడ్డింగ్ ప్లానర్స్ వల్ల వాళ్ళకి బిజినెస్ అన్ని విధాలుగా పాజిటివ్గా ప్లస్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ లైమ్లైట్ అవార్డ్స్కి మోర్ దెన్ 500 to 600 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. సో ఈవెంట్ రిలేటెడ్ అందరూ వస్తున్నారు. తర్వాత మనకి పొలిటికల్ నుంచి కొంతమందికి ఇన్వైట్ చేసాం. అలాగే బయట నుంచి సినీ రంగం నుంచి చాలామందిని ఇన్వైట్ చేసాం. సో ఈ ఈవెంట్కి అయితే చాలా హైప్ ఉందండి. సో ఈ ఈవెంట్ వల్ల వాళ్ళకి చాలా ప్లస్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైమ్ మేము అడగగానే మాకు వెన్యూ స్పాన్సర్ అండి గాదిరాజు ప్యాలెస్. వీళ్ళు అడగగానే మీరు ఈ వెన్యూ మీది, మీరు హ్యాపీగా మీ ఈవెంట్ చేసుకోండి అని చెప్పేసి మాకు స్పాన్సర్ చేశారు. సో కామాక్షి క్రాఫ్ట్స్కి అట్ ద సేమ్ టైం గాదిరాజుకి మేము హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నామండి. అట్ ద సేమ్ టైం వచ్చిన మీడియా అండ్ ఎలక్ట్రానిక్ పేపర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హోప్ ఫర్ ద బెస్ట్ అండి. ఈవెంట్ చీఫ్ గెస్ట్ కాదండి, ఈవెంట్కి చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేసాం. సో హోప్ఫుల్లీ మన వైజాగ్ కలెక్టర్ గారిని పిలిచాం, శ్రీ భరత్ గారిని పిలిచాం, తర్వాత వంశీకృష్ణ గారిని పిలిచాం, ఆ తర్వాత మన వెల్కపూడి రామకృష్ణ బాబు గారిని పిలిచాం, గంటా శ్రీనివాసరావు గారిని పిలిచాం. సో అలాగా అందరినీ పిలిచాం. వాళ్ళ అవైలబిలిటీ బట్టి చెప్తానని చెప్పారు. సో మోస్ట్లీ మాకు టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూడా ప్రామిస్ చేశారు వస్తారని. సో వస్తారని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మీరు ఈలోపు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు. మీకు మంచి బూమ్ రావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన ఈవెంట్లు జరగాలి. కంపేర్ విత్ తెలంగాణ, కంపేర్ విత్ చెన్నై, బెంగళూరు ఇలాంటి మేజర్ సిటీస్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఐకాన్ ఈవెంట్స్ అనేవి తగ్గినాయి. డ్యూ టు స్టేట్ గవర్నమెంట్ ఏమంటారంటే లోటు బడ్జెట్ అది ఇది అంటారు కదా. బట్ స్టేట్లో ఉన్న ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అద్భుతమైన ఈవెంట్లు చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. రెండోది మా ద్వారా గవర్నమెంట్కి కూడా మంచి ఇన్కమ్ జిఎస్టీ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన విషయంలో కూడా ప్రాంప్ట్గా ఉంటాం. చాలా ఫెయిర్గా బిజినెస్ చేసే వ్యక్తులు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే ఈవెంట్ ఇండస్ట్రీ. కాబట్టి మేము రేపు ఇక్కడ చేస్తున్న ఈవెంట్ ఆల్రెడీ దిస్ ఈజ్ సెకండ్ సీజన్. ఇది ఫస్ట్ సీజన్ లాస్ట్ ఇయర్ వైజాగ్ కన్వెన్షన్లో జరిగింది, వాళ్ళు హోస్ట్ చేశారు. ఇప్పుడు ఇగో మధు గారు అలాగే వీళ్ళ మేనేజ్మెంట్ సపోర్ట్తో రేపు చాలా అద్భుతంగా ఇక్కడ ఈవెంట్ జరగబోతుంది. లైక్ ఇక సమీర్ గారు లాంటి వాళ్ళు ఎవరైతే ఆర్టిస్టులు వైజాగ్ నుంచి వెళ్ళి ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాగే టీవీ ఇండస్ట్రీలో ఎలాగైతే బాగా స్థిరపడి ఒక 30 years నుంచి మంచి లైమ్ లైట్లు ఉన్నారు, అలాంటి గెస్టులు అందరూ రేపు ఇక్కడికి వస్తున్నారు. దయచేసి ఇదంతా ఎందుకు చెప్పానంటే వచ్చిన మిత్రులందరూ కూడా కంటెంట్ అంతా కూడా డ్రాఫ్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే మెయిన్ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో కామాక్షి క్రాఫ్ట్స్ వాళ్ళు మాకు మెయిన్ స్పాన్సర్ చేస్తున్నారు. అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ని ఒక పద్ధతిగా మీకు డ్రాఫ్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మంచి కవరేజ్ ఇప్పించండి బ్రదర్. నా పర్సనల్ రిక్వెస్ట్ యాజ్ ఏ మీడియా ఫ్రెండ్గా నా పర్సనల్ రిక్వెస్ట్, కైండ్లీ గివ్ అస్. ఈ రోజుది కూడా బాగా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మా ప్రసాద్ గారు ఎలాగో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.
ఇంకోటి ఏంటంటే రేపు ఈవెంట్ అయిపోయిన తర్వాత మా వైజాగ్ ఎవరైతే టీం ఉన్నారో ప్రెసిడెంట్ సందీప్ గారు, సెక్రటరీ షరీఫ్ అండ్ వాళ్ళ టీం అంతా ఉన్నారు, సురేష్ గారు, అలాగే రాజు, అలాగే సంతోష్ అంటారు, ప్రేమరాజు, వీళ్ళందరూ కూడా ఈసీ మెంబర్స్, ఆశా గారు, ఆనంద్, జగదీష్, వీళ్ళందరూ ఉన్నారు. చెప్తున్నాను ఆడి కోసం నేను ఏదో సమరసింహారెడ్డిలో బాలకృష్ణ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకునే లోపు మీరు నన్ను వీళ్ళందరికీ ఏదైనా చెయ్యాలంటే డబ్బులు ఇచ్చే వ్యక్తి నా పక్కన ఉన్నాడు, చూసుకోండి. ఆ వ్యక్తే కామేష్ పాలూరి. యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం వైశ్యాస్ని ఎంచుకోవాలి ట్రెజరర్, ఎవరికి డబ్బులు ఎవరని. మేము కూడా అలాగే ఎంచుకున్నాం, రూపాయి కూడా బయటకు ఇవ్వడం అంత బేగా. అతన్ని బాగా మేనేజ్ చేస్తున్నాం. మా అందరూ కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్తో మీడియాతోటి ఒకరోజు మంచిగా లంచ్ ఏర్పాటు చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం అని మా వాళ్ళు ఆల్రెడీ అనుకున్నారు. విల్ హ్యావ్ ఏ గుడ్ లంచ్ పార్టీ విత్ ఆల్ మై మీడియా సపోర్టర్స్. థ్యాంక్ యూ.